పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లాను అంతం చేయాలనే లక్ష్యంతో బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్పై టెర్రరిస్టులు ఎదురుదాడికి దిగారు. బాంబులకు బాంబులే సమాధానం అంటూ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై బాలిస్టిక్ క్షిపణులతో అటాక్కు దిగారు. మిసైల్స్, డ్రోన్ల ద్వారా టెల్ అవీవ్పై బాంబులు విడిచారు. నడి రోడ్డుపై ఒక్కసారిగా పేలుళ్లు జరగడంతో ప్రజలు హడలిపోయారు. తీవ్ర భయాందోళనకు లోనై పరుగులు పెట్టారు. హెజ్బొల్లా అటాక్తో టెల్ అవీవ్ రక్తమోడింది. రాజధానిలో బాంబులు పడడంతో సైన్యం వెంటనే అప్రమత్తమైంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించగా ఈ ఘటనలో 10ల సంఖ్యలో జనం మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. తమ రాజధానిపై దాడి చేసిన హెజ్బొల్లాను వదిలేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇటు కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఇంటిపై కూడా బాంబు దాడి జరిగింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లాను అంతం చేయాలనే లక్ష్యంతో బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్పై టెర్రరిస్టులు ఎదురుదాడికి దిగారు. బాంబులకు బాంబులే సమాధానం అంటూ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై బాలిస్టిక్ క్షిపణులతో అటాక్కు దిగారు. మిసైల్స్, డ్రోన్ల ద్వారా టెల్ అవీవ్పై బాంబులు విడిచారు. నడి రోడ్డుపై ఒక్కసారిగా పేలుళ్లు జరగడంతో ప్రజలు హడలిపోయారు. తీవ్ర భయాందోళనకు లోనై పరుగులు పెట్టారు. హెజ్బొల్లా అటాక్తో టెల్ అవీవ్ రక్తమోడింది. రాజధానిలో బాంబులు పడడంతో సైన్యం వెంటనే అప్రమత్తమైంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించగా ఈ ఘటనలో 10ల సంఖ్యలో జనం మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. తమ రాజధానిపై దాడి చేసిన హెజ్బొల్లాను వదిలేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇటు కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఇంటిపై కూడా బాంబు దాడి జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.